ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది మాటల్లోనే ఉందని, చేతల్లో లేదన్నారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు మద్దతు ధర దక్కటం లేదు. తక్కువ ధరకు రైతు వద్ద కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యానికి మద్దతు ధర 2,300 రూపాయలు ఉంటే వ్యాపారులు 1,800 రూపాయలకు మించి కొనుగోలు చేయటం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరతో వరి, మిర్చి, శనగ పంటలను కొనుగోలు చేయాలని కోరారు. కల్తీ విత్తనాలు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యం మద్దతు ధర 2,300గా నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు జరపనందున ప్రైవేట్ వ్యాపారులు ఒక క్వింటాల్కి 1,700 నుండి 1,800 రూపాయలకు మాత్రమే కొంటున్నారట. అంటే ఇంకా ఇక్కడ రైతులకు జరిగే నష్టం గురించి మనం ఒకసారి ఆలోచించవచ్చు. వరి రైతులు ఒక ఎకరానికి 1,500కి పైగా నష్టపోతున్నారు. తక్షణం అంటే మిర్చి కానీ శనగలు కానీ ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం రైతుకి ఏదైనా ఒక చిన్న భరోసా కల్పించగలిగితే ఆ రైతన్నలకు చాలా అండగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన దయచేసి దీన్ని గమనిస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకి ఆర్బీకే సెంటర్ల ద్వారా కావచ్చు, రైతు భరోసా ద్వారా కావచ్చు, ఎంత అండగా నిలబడ్డారు, ఎంత ధైర్యాన్ని ఇచ్చారు అనేది మనందరం చూసాం. కానీ ఈ రోజున విత్తనాల దగ్గర నుంచి కూడా కల్తీ విత్తనాలు, దానివల్ల పంట సరిగా రాకపోవడం, పంట పండినా కూడా దానికి సరైన గిట్టుబాటు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఒక రైతుని చెప్పుకున్న కష్టం ఇది. సో ఆ కష్టాన్ని దయచేసి పోగొడతారు, త్వరలో దీనికి తగినట్టుగా చర్యలు తీసుకుంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నాము. దయచేసి ఈ విషయంలో మాత్రం మనందరం రైతన్నలకు అండగా నిలబడాలి. స్టేట్ సంబంధించిన విషయం అంటే తెలిసిందే కదన్నా. ఇప్పుడు ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ రోజున వాళ్లే చాలా బహిరంగంగా మేము ఇవ్వలేకపోతున్నాము, మా వల్ల కాదు, మీరు భరించాల్సిందే అంటారు. అంటే ఏ సమస్య తీసుకున్నా ఇప్పుడు మన రైతులది మాత్రమే చెప్పుకున్నాము, అలాగే మహిళలకి ఎన్ని అగత్యాలు చూస్తున్నాము, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కొట్టాడు. అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది. అంటే ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళల వరకు అసలు పెద్ద వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా అత్యాచారాలు చేస్తుంటే అసలు ఏం మాట్లాడతామన్నా. ప్రకాశం